బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మదేవాయ నమః. దేవర్షి దేవర్షి తమరు వచ్చారు, తమరు చూశారు, వెళ్ళిపోతున్నారు. ఏమీ చెప్పలేదే? దేవేంద్ర, ఏమని చెప్పను? నా నుంచి ఏమిటి వినాలని మీరు అపేక్షిస్తున్నారు? దేవర్షి, దేవతల యొక్క శుభచింతనలైనా తమ శుభచింతనే అపేక్షిస్తున్నాం దేవర్షి. మీరు మేము చూస్తున్న దాని ప్రారంభం కూడా మేము చూసాము. మహిషాసురుని జన్మ గురించి మాట్లాడుతున్నారా దేవేంద్ర? ఈ చర్చ కన్నా ఈ దృశ్యం మహిమ అధికంగా ఉంది దేవర్షి. మళ్ళీ చింతలో పడిపోయారా దేవేంద్ర? చింతకు కారణం తమ సమక్షంలోనే ఉంది. కొమ్ములతో ఉన్న ఈ మహిషాసురుడు ఎప్పటి నుంచో మా మనసులో చింత అయి కూర్చున్నాడు. ఇప్పుడు మహాచింతా కారణమయ్యాడు. దయతో ఈ ఆపద నుంచి విముక్తి పొందే ఉపాయం చెప్పండి దేవర్షి. నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను చెప్పే ఉపాయం మీకు నచ్చదు, పనికి రాదు. మీరు దానికి ఒప్పుకోరు, అది నాకు బాగా తెలుసు. అందుకని ఈ విషయం గురించి నేను మౌనంగా ఉండటమే ఉత్తమం. దేవర్షి నారద, సర్వ జగత్తుకు తెలిసినదే తమరు దేవతల సర్వప్రథమ శుభచింతనులను, అవునా కాదా? నేను అందరికీ శుభచింతనుడనే, ఎప్పుడూ అందరికీ శుభం కోరుకుంటాను. తమరు దేవర్షులంటే దేవతలందరికీ ఋషి అయితే ప్రథమాధికారం మీ మీద దేవతలదే. తమరు కృప చూపి దేవతలను ఈ కొత్త ఆపద నుంచి విముక్తి చేసి తమ దేవర్షి బిరుదును సార్థకం చేయండి. బాగుంది, చాలా బాగుంది. శచీదేవి, ఈ వేళ మీరు రాజనీతి భాష మాట్లాడుతున్నారు. ఆహా! నేను కేవలం తమకు తమరి కర్తవ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవర్షి. శచీదేవి, కర్తవ్య జ్ఞానం యొక్క అభ్యాసం ఇప్పుడు నేను మీ వద్దనే పొందాలా? నేను నా కర్తవ్యం ఎప్పుడూ మర్చిపోలేదు. తమరు దయచేసి నాకు దాని గురించి జ్ఞాపకం చేయవలదు. అంతకంటే ఉత్తమం ఏమంటే తమరు గమనించవలసినది తమ పతిదేవులు దేవేంద్రుడు తన కర్తవ్యం నిర్వహిస్తున్నారా లేదా అని. స్వామి, దుఃఖించకు దేవి శచి, దుఃఖించకు. నారదునికి తాను దేవర్షినని ఎంతో అహంభావం ఉంది. అందుకనే మనతో సూటిగా మాట్లాడటం లేదు. మరి వారు తమ కర్తవ్యాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ కర్తవ్యం ఏమిటి స్వామి? అదేమిటో నాకు అర్థం కాలేదు. తమరు వివరించండి. ఓ, నీవు కూడా నారద లీలలో పడ్డావా? మేము సర్వదా మా కర్తవ్యాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాము. ఒక్క క్షణం కూడా మేము ఆలస్యం చేయలేదు మా కర్తవ్య పాలనలో. అకస్మాత్తుగా దేవేంద్రులు ఎక్కడికి వెళ్ళారు? మాకేం తెలుసును ఆయన ఎక్కడికి వెళ్ళారో? మీరే కనుక్కోండి. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 చూస్తాను అగ్నిదేవా, నీవు ఇంకా ఎప్పటిదాకా ఈ దుష్టుడిని రక్షిస్తూ ఉండగలవో. బ్రహ్మదేవాయ
బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. తమరున్నట్టుండి ఎక్కడికి అదృశ్యమైపోయారు దేవేంద్ర? ఈ నాగుపాము రూపాన్ని తమరెందుకు ధరించారు? మీరు చూడటం లేదా? మన శత్రువు తన జపతపాల ప్రభావంతో అజేయుడవుతున్నాడని. మన దాడులన్నీ వ్యర్థమైపోతున్నాయి. మీరు మాకు సహాయం చేయాలని అనుకుంటే వెంటనే మీ దివ్య శక్తులన్నిటినీ ప్రయోగించండి. మీరేమిటి ఆలోచిస్తున్నారు? ఎందుకు మీ దివ్య శక్తుల ప్రయోగం చేయటం లేదు? ఇక శక్తిని ఉపయోగించి శీఘ్రంగా మహిషాసుని హతమార్చండి. మీరిద్దరు మాట్లాడరే? ఏమిటి ఆలోచిస్తున్నారు? దేవేంద్ర, ఆలోచించేదేమిటంటే ఇప్పుడు తమ శక్తియే మహిషాసురునిపై ప్రభావహీనమైతే ఇక మా వంటి వారి దివ్యశక్తులకు అతడు చెలిస్తాడా అని. అవును దేవేంద్ర, తమ వంటి వారి అతనిపై విజయం పొందలేకపోతే అతడిని జయించడం మా వశమవుతుందా? ఎందుకు అవదు? మా యొక్క మీ యొక్క శక్తుల్లో అంతరం లేదా? ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడి నుంచి వాదోపవాదాలు చేస్తూనే ఉంటారా, లేక ఏదైనా సహాయం చేస్తారా? కొంచెం ప్రయత్నించకూడదా? తమ ఆజ్ఞను పాలించడానికి మేం ప్రయత్నం చేస్తాం దేవేంద్ర. బ్రహ్మదేవాయ నమః. ఓం 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 బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. దేవేంద్ర, తమరు ఎన్ని సంభవమైన ప్రయత్నాలు చేసి చూసినా కూడా అవి వ్యర్థమైపోయాయి. ఇంకొకటి కూడా స్పష్టంగా చెబుతున్నాను, మీ సర్వ ప్రయత్నాలు విఫలమే అవుతాయి సుమా. మీ ప్రతి ఒక్క ప్రయత్నంతో మహిషాసురుడు ఇంకా అధిక బలవంతుడైపోతూ ఉంటాడు. అయితే మరి ఏం చేయాలి దేవర్షి? చేతులు కట్టుకుని కూర్చోవాలా? శత్రువు రాను రాను బలవంతుడై అనతి కాలంలో మనల్ని నాశనం చేసేదాకా? మేము తమ సహాయాన్ని అర్థించాము, కానీ తమరు ముఖం తిప్పుకున్నారు. తమరు మాకు సహాయం చేయను చేయరు, మమ్మల్ని ఏమీ చేయనివ్వరు. ఇక అప్పుడు మేము ఏం చేయగలం? దేవేంద్ర, మీ శత్రువుని మీరు నాశనం చేయాలని చూస్తున్నారు. అతడేమి చేస్తున్నాడు ఇప్పుడు? ఏమి చేస్తున్నాడు? ఇది మీరు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాము. అతడు కఠోర తపస్సు చేస్తున్నాడని. ఇప్పుడు ఇంకొంచెం చెప్పండి, అతడు కఠోర తపస్సును ఎందుకు చేస్తున్నాడు? ముల్లోకాల్లోనూ తన ఆధిపత్యం స్థాపించాలని, మా స్వర్గాన్ని హరించాలని, దేవతలను మానవులను హింసించాలని. అయితే ఇప్పుడు మీకు తెలిసిందా, అతడు ఇవన్నీ చేయాలంటే పరమపిత బ్రహ్మదేవుని యొక్క వరం పొందాలి. అది కఠోర తపస్యా బలంతో ఆ వరం కూడా పొందుతాడని. తప్పక పొందుతాడు దేవర్షి, తప్పక పొందుతాడు. ఇప్పటిదాకా అలా కాకుండా ఉందా? ఏ దానవుడైనా తపస్సు పూర్తి చేసిన పిమ్మట అతనికి బ్రహ్మదేవుడు వరాన్ని ప్రసాదించకుండా ఉన్నాడా? చాలు 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 చాలు. నా అంతిమ ప్రశ్న,
దేవేంద్ర, నా అంతిమ ప్రశ్న ఏమిటంటే, ఒక దానవుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నులను చేసి వరాన్ని గనక పొందగలిగితే, ఆ వరదాన శక్తితో అపహరణలు, హత్యలు, అన్యాయాలు, అత్యాచారాలు చేయగలిగితే ఆ వరప్రాప్తి మరి మీకెందుకు సాధ్యం కాదు? తమరు స్వర్గాధిపతి అయి ఉండి కూడా పరమపిత బ్రహ్మకై, పరమేశ్వరులకై కఠోర తపస్సు చేసి వరదాన ప్రాప్తిని పొందలేరా? ఆ వరం యొక్క శక్తితో తమరు స్వయం రక్షణ చేసుకోలేరా? శక్తిని కూడబెట్టుకుని మహిషాసురుని పరాజితుణ్ణి చేయలేరా? చెప్పండి దేవేంద్ర, మీకు వచ్చినటువంటి ఆ వరౌధం ఏమిటి? ఆలోచించండి దేవేంద్ర. జగత్తుకు ఈ నిజం తెలిసిపోతే ఒక దానవుడు తపస్సు చేయడంలో సమర్థుడై, కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుని వద్ద వరం పొందడంలో కూడా సఫలుడై, తన యొక్క అనుచిత మహత్వాకాంక్షలన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలిగాడు. కానీ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుడు తపస్సు చేయడానికి అసమర్థుడు. స్వయం రక్షణలో కూడా అసమర్థుడంటే నారాయణ నారాయణ. మీ గురించి ఏమి అభిప్రాయం ఏర్పడుతుంది అందరి దృష్టిలో? దీనిని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? తమరు మౌనంగా ఉన్నారే. నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి దేవేంద్ర. మీ మౌనం ఈ సత్యాన్ని స్వీకరిస్తుందా? దానవులు దేవతల కన్నా అధిక శక్తిశాలులు, సమర్థులు, ఇంకా శ్రేష్ఠులని? కాదు, అలా అని కాదు దేవర్షి. అయితే మరి దేవతల కన్నా దానవులు తమ అపేక్షలో అధిక సఫలులు, పరిశ్రమ, తపస్సు చేయడంలో సమర్థులునా? అలా కూడా కాదు దేవర్షి. అయితే ఇక ఎలాగ దేవేంద్ర, మరి ఎలాగా? తమరు ఇప్పటిదాకా తమ తపస్సు ఆరంభించలేదేమి? తమరు మహిషాసురుని కఠోర తపస్సుతో భయభ్రాంతులై అనుచిత కార్యాలను చేయసాగారు. కానీ అతనికన్నా ఎక్కువ కఠోర తపస్సు చేసి అతనికన్నా ఎక్కువ శక్తిశాలులు కావడానికి ప్రయత్నించలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు దేవేంద్ర? మీరు మిమ్మల్ని, మీ స్వర్గాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటే మహిషాసురుని కన్నా కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మని, ఆ పరమేశ్వరుని, శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి. ఇంతకన్నా మించి తమ సంరక్షణ కోసం మరి ఇంకేమీ ఉపాయం లేదు దేవేంద్ర. నారాయణ నారాయణ. చూసారా మీరు? నారదుడు మనల్ని తపస్సు నిమగ్నులను చేసి నిష్ప్రయోజనం చేద్దామనుకుంటున్నాడు. ఇక్కడ మనం తపస్సు చేస్తూ కూర్చుంటే అక్కడ మహిషాసురుడు బ్రహ్మ యొక్క వర ప్రాప్తిని పొంది స్వర్గం పైన ఆధిపత్యాన్ని చేపడతాడు. ఎందువల్లనో గాని దేవతల హితం కోరే దేవర్షి దేవతలకు అహితంగా యోచిస్తున్నారు. అయితే ఇప్పుడు తమరు తపస్సు చేయరా? లేదు, అలాంటి మూర్ఖత ఎన్నటికీ తలపెట్టను. ఓం బ్రహ్మదేవాయ నమః. 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 పరమపిత బ్రహ్మదేవులకు పుత్రుడు నారదుని ప్రణామం. పరమపిత, మహిషాసురుని తపస్సును భంగపరచడానికి మహిషాసురునిపై ఎన్ని మార్లు దాడి చేసినా దేవేంద్రుని సర్వప్రయత్నాలు వ్యర్థమే అయ్యాయి. మహిషాసురుని తపస్సు భంగం కాలేదు. అలా యథాప్రకారం ఈ అసురునికి కూడా వరాన్నిచ్చి బలశాలిని చేస్తారా? ఇంకా అత్యాచారాలు, అన్యాయాలు, దుర్మార్గాలు, యుద్ధాలు, హత్యల్లాంటి పూర్వపు కథలన్నీ పునరావృతం అవుతాయా? నారద, నీకు బాగా తెలిసినది. తపస్సు చేసేటటువంటి వారు మానవ దానవ దేవతలెవరైనా సరే వారికి కోరిన వరాలు ఇవ్వటం వారి ఆరాధ్య దేవతల కర్తవ్యం, సాంప్రదాయం కూడా. కానీ పరమపిత, దాని అర్థం ఇదే కదా. మహిషాసురుడు
కోరిన వరాన్ని పొందుతాడు. వరప్రాప్తి పొందిన పిమ్మట మానవులు దేవతలపై అత్యాచారాలు తప్పక చేస్తాడు. ఏం చెప్పగలను నారద? ఏది జరిగినా విధి విలాసానుసారమే జరుగుతుంది నారద. నారాయణ నారాయణ. రానారదా, మేము నిన్నే జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రభు. తమరు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా? జగత్తులో అందరికీ తెలిసినది, నారదుడు ప్రతి నిమిషము ప్రతి క్షణము నారాయణ నారాయణ అనే స్మరిస్తూ ఉంటాడని. తమరిప్పుడు చెప్పండి, నన్ను జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నారు? నీ మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు మా వద్ద లేవని చెప్పేందుకే నారదా. కారణం ప్రభు? పరమేశ్వరుని ఇచ్ఛ మరియు సృష్టి నియమానుసారం మేము ఈ రహస్యాన్ని బయటపెట్టలేము. నువ్వెంత తెలుసుకోవాలనుకున్నా. లేదు ప్రభు, నారదుడు రహస్యాన్ని తెలుసుకోకోరడం లేదు. నారదుడు కేవలం రహస్య సూచన మాత్రమే తెలియకోరుతున్నాడు. తమరు తమ పరమభక్తునికి రహస్య సూచనని కూడా ఇవ్వరా? తప్పక ఇచ్చేవారమే. కానీ మాకు తెలియదా, నీవు ఈ జగత్తులో రహస్యాలను సంకేతాలను తెలుసుకునే ఏకైక విశిష్ట వ్యాఖ్యాతవు, వివేకివి అని. నీకు సూచన దొరికితే ఇక మిగిలింది ఏమిటి? బీజం చేతిలో పడగానే దానిని వృక్షాన్ని చేసి దాని పళ్లను పువ్వులను ఆకులను లెక్క పెట్టగలిగే కార్యాన్ని ఈ జగత్తులో నీ ఒక్కడివే చేయగలవు నారదా. నారాయణ నారాయణ. అయితే పరమాత్మ, ఈవేళ నారదుని యొక్క ప్రశ్నోత్తరాల జోలి ఖాళీగానే ఉంటుందా? నేను నిరాశతో వెళ్ళాలా? లేదు నారదా, నీవు నిరాశ పడవలసిన అవసరమే లేదు. ఒకవేళ పరమేశ్వరుడు నీ జోలిని నింపగలడేమో. వెళ్ళు నారదా, నీవు కైలాసానికి వెళ్ళు. నారాయణ నారాయణ. పార్వతీ దేవి, పార్వతీ! ఓం నమ శివాయ. అయితే నారద, బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువు నీవడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే అవి మమ్మల్ని అడిగేందుకు వచ్చావా? నిజమదే కదా? ఇంకొక నిజం కూడా ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే కనుక వారే ఇచ్చి ఉండేవారు. వారే ఇవ్వలేకపోయినప్పుడు మేము మాత్రమే ఎలా ఇవ్వగలము? ఇప్పుడు నిరీక్షించడం తప్ప అన్య ఉపాయమేమీ లేదు. నారాయణ నారాయణ నా. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషాసుర, మహిషాసుర, జయము బ్రహ్మదేవులకు, జయము! మమ్ము ఆరాధించే మహిషాసుర, మేము నీ తపస్సు చూసి ప్రసన్నులమయ్యాము. బ్రహ్మదేవ, తమరి దర్శన భాగ్యానికై ఎంతో ఏకాగ్రతతో నిరీక్షిస్తున్నాను. నీ యొక్క ఏకాగ్రతాపూర్వక తపస్సే మమ్ములను నీదాకా తీసుకొచ్చింది. మహిషాసుర, చెప్పు, ఏం కావాలి నీకు? నేను అమరుడను కావాలి బ్రహ్మదేవ. మా పితామహులు పితాశ్రీల వలె నేను మరణించనే కూడదు. తమరు నా తపస్సు యొక్క శక్తిని ఆమోదించినట్లయితే మరి నాకు అమరత్వం వరంగా ఇవ్వండి. మహిషాసుర, నీకన్నా ముందు ఎందరో దానవ తపస్సులు మమ్ములను అమరత్వమే వరంగా కోరారు. కానీ ఇంతవరకు మేము అలాంటి వరాన్ని ఎవరికీ ఇవ్వలేదు. భవిష్యత్తులో కూడా ఎవరికీ ఇవ్వము. నీవు కూడా అట్టి వరాన్ని పొందలేవు. ఎందువల్ల బ్రహ్మదేవ? ఎవరికన్నా అమరత్వం ప్రసాదించడం మా శక్తికి మించినది.
జన్మించిన వారందరూ మరణించక తప్పదు. అది విధి నిర్ణయం. నేనేమీ మాతృగర్భం నుండి జన్మించలేదు బ్రహ్మదేవా. నేను మా మాతాపితల చితి నుండి ఉద్భవించాను. చితి నుండి ఉద్భవించటానికి కారణం నీ మాతయే. ఉద్భవించటం, జన్మించటం పర్యాయపదాలు. నీవు ఉద్భవించిన ఆ క్షణానే నీ మరణ సమయం కూడా నిశ్చితమైంది. నీ వంటి వీర దానవుడు మరణానికి ఏమాత్రం భయపడనవసరం లేదు మహిషాసుర. దానవులలోనే నీవు అసాధారణ దానవుడు. సదా అసాధారణ జీవితమే నీ జీవితం. అమరత్వం తప్ప ఇంకేదైనా వరం కోరుకో, అది లభిస్తుంది. మీరు చెప్పేది నిజమే బ్రహ్మదేవా. మరణానికి భయపడడం మా వంటి దానవులకు శోభించదు. ఇప్పుడు నాకు తమరివ్వగలిగినట్లయితే మనోహరమైన రూపము, అపార శక్తి, ఇచ్ఛానుసారంగా రూపధారణ చేసే సమర్థత, వాంఛించినంతనే సేన, అస్త్రశస్త్రాలను పొందగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించండి. ఈ జగత్తులో దేవతలు, దానవులు, మానవులు ఎవరూ కూడా నన్ను సంహరించనేకూడదు. నీ మృత్యువుకు కారణాన్ని నీవే స్వయంగా నిశ్చయించుకో. నీ వంటి వీరునికి వీరగతి ప్రాప్తించాలి. అసాధారణ జీవితం జీవించే వారికి సాధారణ మృత్యువు శోభనీయజాలదు. అయితే మరి బ్రహ్మదేవా, నేను ఒక్క స్త్రీ చేతిలోనే మరణించేటట్లు వరమియ్యండి. స్త్రీ అబల అంటారు. స్త్రీ అబల గనుక నన్ను చంపగలిగే సాహసం ఆమెకు ఉండదు. స్త్రీ అబలవుతుందో లేక సబలవుతుందో అది మనకు సంబంధించిన విషయం కాదు. మేము నీవు కోరిన వరాన్ని ఇస్తాం. ఆ వరాన్ని బట్టి నీ యొక్క మృత్యువు ఏ దేవ, దానవ, మానవుల వల్ల కాకుండా ఒక స్త్రీ వలన సంభవించుగాక. తథాస్తు. నాకు లభించిన వరం యొక్క శక్తిని ఇప్పుడు పరీక్షించాలి. మనోహరమైన రూపము, కిరీటము, అస్త్ర శస్త్రాలు, మహాబలి మహిషాసురునికి దానవ వీర మహిషాసురునికి మహాబలి మహిషాసురునికి దానవ వీర మహిషాసురునికి మహాబలి మహిషాసురునికి. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఆశ్చర్యచకితులవ్వడానికి కారణమేమీ లేదు. ఈ అట్టహాసం మహిషాసురునికి పరమపిత బ్రహ్మదేవుని ద్వారా ప్రాప్తించిన వరాన్ని అందుకున్న సంతోషానికి పరిణామం. అతడికి కోరిన వరం ప్రాప్తించింది దేవేంద్ర. ఇక అతడు దేవ, దానవ, మానవులు ఎవరి వల్ల కూడా చంపబడడు. అంటే బుద్ధిమంతుల్లాగా ఇప్పుడు అతడిని చంపే ఉద్దేశాన్ని త్యజించి తమరు తిన్నగా అతని శరణికై వెళ్ళండి. దేవర్షి, తమరు మాకు పెరిగితనం నూరిపోయటానికి ఏమైనా వచ్చారా? నారాయణ నారాయణ. ఏమి చేయాలి దేవేంద్ర? వీరత్వం నూరిపోస్తే మీకు అర్థమెక్కడయింది? ఒక హితోభిలాషిగా మాత్రమే నేను తమరిని తపస్సు చేయమని నా అభిప్రాయం చెప్పాను. దేవర్షి, మీరు నిజంగా మా హితైషి అయితే మీరు బ్రహ్మదేవుణ్ణి మహిషాసురునికి వరం ఇవ్వకుండా ఆపేవారే. కానీ మీరు అలా చేయలేదు. ఇప్పుడు మాకిక మీ అభిప్రాయం ఏమీ అవసరం లేదు. నారాయణ నారాయణ. ఒక పుత్రుడు పితరులను ఆపగలిగే ఆ సమయం, ఆ యుగం ఇంకా రానేలేదు. మన సాంప్రదాయంలో ఇప్పటిదాకా ఒక తండ్రికే పుత్రుని ఆపడానికి అధికారం ఉంది. ఇప్పుడు అహంకార కారణంగా తమరి భావాలు, భాష రెండూ కూడా కర్కశమైపోయాయి. నేను మరి నా అభిప్రాయాన్ని ఇక నాతోనే తీసుకువెడతాను దేవేంద్ర. ఎందుకంటే
తమరికి దాని అవసరం లేదు గనుక. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అహంకారం ఉందే, ఆ అహంకారమే పతనానికి కారణమవుతుంది. ఈ నిజం త్వరలోనే తమరి సమక్షంలో ప్రత్యక్షంగా తెలుస్తుంది. నారాయణ నారాయణ. దేవతలారా, యుద్ధ సన్నాహాలు ఆరంభించండి. అసురరాజు మహాబలి మహిషాసురునికి, మహాశక్తిశాలి దానవ వీర మహిషాసురునికి, అసురరాజు మహాబలి మహిషాసురునికి. దానవ యక్ష వీరులారా, మేము సమస్త భూలోకాన్ని మా అధీనంలోకి తెచ్చుకోవాలని నిశ్చయించాము. ఏ రాజైనా మా ఆధిపత్యాన్ని అంగీకరించకపోతే అతనిని మేము మా భుజబలంతో లొంగ తీసుకుంటాము, లేదా అతనిని హతముందిస్తాము. ఋషులు మునులు యజ్ఞాల భాగాలు ఇప్పటిదాకా దేవతలకిస్తూ వచ్చారు. ఇప్పుడు అవి మాకిస్తారు. ఎవరైనా అలా చేయకపోతే వారికి మేము మృత్యుదండన విధిస్తాము. భూలోకంతో పాటు పాతాళలోకం కూడా మన దానవుల అధీనం అవుతుంది. ఆ తరువాత స్వర్గం కూడా మా సామ్రాజ్యంలో ఒక అంగం అయిపోతుంది. అందువలన విజయ యాత్రను వెంటనే ఆరంభించండి. అసురరాజు మహాబలి మహిషాసురునికి. tum